హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. వచ్చిందండి వయ్యారి. నేను ఈరోజు దోసకాయ పచ్చడి అయితే ప్రిపేర్ చేయబోతున్నాను. నా స్టైల్ అయితే నేను ఇలా చేస్తాను. చిన్న ముక్కలుగా అయితే ఇలా కట్ చేసేసి పక్కన పెట్టేసేసాను. వీటికి కావాల్సిన పదార్థాలు అయితే ప్లేట్లో తీసి పెట్టేసాను. ఎండుమిర్చి, చింతపండు ప్లేస్లో అయితే చింతకాయ పచ్చడి యాడ్ చేస్తున్నాను. వెల్లుల్లిపాయి, ధనియాలు, జీలకర్ర ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత ఫైనల్గా అయితే రోట్లో అయితే ఇలా వేసాను. రోటి పచ్చడి అయితే చాలా టేస్ట్గా ఉంటుంది. పొడి చేసిన తర్వాత దానిలోకి చింతకాయ పచ్చడిని కూడా యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసేసిన తర్వాత మనం ఇప్పుడు తిరుమాత పెట్టాలి కాబట్టి తిరుమాత అయితే పెట్టేస్తున్నాను. వాటికి కావాల్సిన పదార్థాలు అయితే ఇవి. దీనిలోకి మనము తిరుమాత పెట్టాం కదా, దాన్ని అయితే యాడ్ చేస్తున్నాను. ఇలా పోపులు, ఆవాలు, ఇలా కరివేపాకు, ఉప్పు మిరపకాయలు అలా యాడ్ చేశాను. ఫైనల్గా అయితే ప్లేట్లోకి ఫుడ్ పెట్టేశాను. దానిలోకి తోటకూర ఫ్రై, ఇలా ఉప్పు మిరపకాయ, ఇలా అన్నం తింటూ ఉంటే చాలా బాగుంది. ఇలా కొంచెం తోటకూర, ఇలా కొంచెం పచ్చడితో ఇలా తింటూ ఉంటే, తర్వాత ఇలా ఉప్పు మిరపకాయ తింటూ ఉంటే చాలా టేస్ట్గా అనిపించింది. ప్లీజ్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ప్లీజ్ సపోర్టింగ్ ఫర్ మీ, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.